అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా విచిత్రమైన కానీ భలే సరదాగా ఉండే ఒక కథ గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ డిజిటల్ యుగంలో ఒక జానపద కథ పుడితే ఎలా ఉంటుందో అలా అన్నమాట. ఆధునిక జీవితం, కొంచెం మాయాజాలం రెండూ కలిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆలోచించండి. జర్మనీలో ఉన్న ఒక కుర్రాడికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంతమంది బ్లాగర్లకు, ఆఖరికి రష్యా కోర్టులో కేసులో ఇరుక్కున్న ఒక దేవుడికి అసలు ఏం సంబంధం ఉంటుంది? వినడానికే చాలా వింతగా ఉంది కదూ. కానీ వీళ్లందర్నీ కలిపిన ఒక కథ ఉంది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మన కథ మొదలయ్యేది జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో. అక్కడ మనకు కనిపించే మొదటి వ్యక్తి బుజ్జిపండు. చేతిలో ఒక పుస్తకం పట్టుకుని, హ్యారీపాటర్ లాంటి కళ్లజోడు పెట్టుకుని, లోకంతో సంబంధం లేకుండా చదువులో పూర్తిగా మునిగిపోయాడు. ఇక రెండో వైపు మనకు మరో ఆసక్తికరమైన వ్యక్తి కనిపిస్తారు. ఆయన పేరు మిస్టర్ బులుసు. వయస్సు 60కి పైనే ఉంటుంది. ఆయన వేషధారణ చూస్తే భలే గమ్మత్తుగా ఉంటుంది. ఒంటిమీద ఫుల్ సూట్, కాని కాళ్లకు మాత్రం సాక్సుల మీద హవాయి చెప్పులు, చేతిలో ఒక సిగారు కూడా. ఈ ఇద్దరిని చూస్తేనే అర్థమవుతోంది ఏదో విచిత్రం జరగబోతోందని. అప్పుడు బులుసుగారు బుజ్జిపండు దగ్గరకు వచ్చి, హలో బుజ్జిపండు, ఆయాం బులుసు అంటారు. ఈ ఒక్క మాటతో వాళ్ల కలయిక మొదలవుతుంది. అయితే అసలు వీళ్ళిద్దరూ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో ఎలా కలిశారు? దీని వెనక ఒక పెద్ద ప్లాన్ ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే మనం కొన్ని రోజులు వెనక్కి వెళ్ళాలి. ఈ కలయిక వెనుక ఉన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంతమంది తెలుగు బ్లాగర్లనమాట. వాళ్లల్లో ఒకరైన మధురకు మొదట ఒక కాల్ వస్తుంది. మిస్టర్ బులుసు ఫ్రాంక్ఫర్ట్లో ఆగబోతున్నారని. 2 రోజుల తర్వాత మరో కాల్, బుజ్జిపండు కూడా అక్కడే ఆగుతున్నాడని. చిత్రంగా ఇద్దరూ వచ్చేది ఒకే రోజు. వెంటనే మధుర మనసులో ఒక ప్లాన్ మెరుస్తుంది. వాళ్ళిద్దర్నీ కిడ్నాప్ చేసి తన ఇంటికి, అంటే మ్యూనిచ్కు తీసుకురావాలి అని. అనుకున్నదే తడవుగా మధుర కార్లో మ్యూనిచ్ నుండి ఫ్రాంక్ఫర్ట్కు బయల్దేరుతుంది. జర్మనీలోని ఆటోబ్యాన్ మీద కారు స్పీడ్గా వెళ్తోంది. కాని ఆమె మనసులో మాత్రం టెన్షన్. అసలు వాళ్ళని ఎయిర్పోర్ట్ నుండి ఎలా తీసుకురావాలి? దారి పొడవునా ఆమె తన ఇష్టదైవం శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తూనే ఉంది, ఏదో ఒక సహాయం చేయి కృష్ణయ్య అని. ఆమె ప్రార్థనలకు ఏ సమాధానం రాకపోవడంతో ఇక ఆవిడకు విసుగొచ్చేసింది. తాను ఎక్కడుందో కూడా మర్చిపోయి ఆ వేగంగా వెళుతున్న కార్లో స్టీరింగ్ మీద నుంచి 2 చేతులు తీసేసి గట్టిగా హే కృష్ణా అని అరుస్తుంది. ఆ పిలుపుతోనే అసలు కథ మొదలవుతుంది. వెంటనే కారు వెనక సీటు నుంచి ఒక మృదువైన గొంతు వినిపిస్తోంది. ఏంటా అని చూస్తే సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇది కథలో ఒక అద్భుతమైన, అసలు ఊహించని మలుపు. ఇక ఇక్కడున్న చమత్కారం చూడండి. కృష్ణుడు ఒక దేవుడులా కాకుండా మన పక్కంటి స్నేహితుల్లా మాట్లాడతాడు. ఏం చెప్పమంటావు మధురా? రష్యాలో కోర్టు కేసులో ఇరుక్కుపోయాను. నా భగవద్గీతను బ్యాన్ చేయడానికి చూస్తున్నారు. పైగా అక్కడ చలి చంపేస్తోంది అని ఫిర్యాదు చేస్తాడు. అంటే దేవుడికి కూడా మనలాంటి సమస్యలుంటాయన్నమాట. సరే, ఇక కృష్ణుడొచ్చాడు కదా. మధుర కారు దాదాపు 300 కిలోమీటర్ల దూరాన్ని ఆగిన్బ్లిక్ అంటే జర్మన్ భాషలో రెప్పపాటు కాలంలో పూర్తి చేస్తుంది. ఒకే ఒక్క క్షణంలో ఆమె కారు ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ ముందుంటుంది. ఇది కృష్ణుడి మాయా అంటే. అందరూ కలిసి మ్యూనిచ్కు తిరిగి వెళ్తుండగా మిస్టర్ బులుసు మనసులో 2 పెద్ద ప్రశ్నలు. ఒకటి, బుజ్జిపండు ఇండియన్ పాస్పోర్ట్తో అంత సులభంగా కస్టమ్స్ ఎలా దాటాడు? రెండవది, ఇండియా నుంచి వేసుకొచ్చిన తన హవాయి చెప్పులు జర్మనీ చలిలో ఎందుకంత వెచ్చగా ఉన్నాయి? పాపమాయనకు తెలియడు, కృష్ణుడు బుజ్జి పాస్పోర్ట్ను అమెరికన్గా, ఆయన చెప్పులను వెచ్చని బోట్లుగా మార్చేశాడని. కథ ఇక్కడితో అయిపోలేదు. మ్యూనిక్లోని ఇంటికి చేరుకోగానే వాళ్లకోసం మరో ఆశ్చర్యం ఎదురుచూస్తోంది. కృష్ణుడు రష్యా కోర్టులో తన కేసు వాదిస్తున్న లాయర్ రాజీని కూడా నేరుగా అక్కడికే టెలిపోర్ట్ చేసేశాడు. ఇది చూసి బులుసుగారు మరింత షాక్ అయ్యారు. ఇక కథలో ఒక సరదా సన్నివేశం. ఇంట్లో మధుర కూరగాయలు తరగడం మొదలుపెడుతుంది. అదో పెద్ద తంతు. నీళ్లగిన్నె, చెత్తగిన్నె, తరిగిన ముక్కల కోసం మరో గిన్నె, కూర్చోడానికి స్టూలు, పక్కనే టీవీ రిమోట్. అమ్మో, ఒక చిన్న పనికి ఇంత పెద్ద సెటప్ అనమాట. ఇది కథకు ఒక మంచి హాస్యాన్ని జోడించింది. ఇక అందరూ కలిసి మ్యూనిచ్లోని క్రిస్మస్ మార్కెట్కు వెళ్తారు. అక్కడ 2 ప్రత్యేకమైన జర్మన్ పానీయాలు మనకు పరిచయమవుతాయి. ఒకటి గ్లూ వైన్ అంటే వేడివేడి మసాలా వైన్. రెండోది కిండర్ పంచ్, ఇది ఆల్కహాల్ లేనిది, పిల్లల కోసమన్నమాట. అక్కడ గ్లూ వైన్ తాగుతూ మిస్టర్ బులుసు ఒక అద్భుతమైన మాట అంటారు.
జర్మనీలో ఈ వైన్ తాగుతుంటే మా ఏలూర్లో టీ కొట్టు దగ్గర నిలబడి చాయ్ తాగినట్టే ఉంది అంటారు. చూడండి, వేర్వేరు దేశాలు, వేర్వేరు సంస్కృతులైనా ఆ అనుభూతిలో ఎంతటి సారూప్యత ఉందో. ఆ మరుసటి రోజు ఇక వేడుకోలు చెప్పే సమయం వచ్చింది. బులుసుగారు ప్యారిస్కు, రాజీ హైదరాబాదుకు, బుజ్జీపండు అమెరికాకు, 3 వేరువేరు ఖండాలకు ముగ్గురు బయల్దేరాలి. ఇప్పుడు కృష్ణుడి చివరి మాయ చూడబోతున్నాం. కృష్ణుడు తన మాయతో అందరికీ ఎలాంటి శ్రమ లేకుండా వాళ్ళ గమ్యస్థానాలకు పంపేస్తాడు. బులుసుగారు కదులుతున్న రైల్లోకి, రాజీ నేరుగా హైదరాబాద్లోని తన ఇంటికి, బుజ్జిపండు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కే గేటు దగ్గరికి. అందరూ క్షణాల్లో చేరుకుంటారు. అంతా ఒక కలలా జరిగిపోతుంది. కథిక్కడతో అయిపోయిందనుకుంటే పొరపాటే. చివర్లో ఒక ఊహించని మలుపు. విమానంలో బుజ్జిపండు పక్కన ఒక కొత్త రహస్యమైన వ్యక్తి కూర్చుంటాడు. బుజ్జి ఆశ్చర్యంగా, మీరెలా వచ్చారిక్కడికి అని అడిగితే ఆ వ్యక్తి నవ్వి, అంతా విష్ణుమాయా బుజ్జిపండు అంటాడు. ఈ సమాధానం మనల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. అంటే ఈ మాయ ఇంకా కొనసాగుతోందా? అసలీ మాయ వెనుక ఇంకా ఏమి దాగుంది?